నిజామాబాద్ లో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభాయాత్ర కంటేశ్వర్ నుండి ప్రారంభమైంది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ఫల్ సూర్యనారాయణ జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించగా మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా పాల్గొన్నారు. కంటేశ్వర్ నుండి ప్రారంభమైన శోభాయాత్ర జేడీపీ ఆఫీస్ ఎదుట నుండి హమవాడి దేవి రోడ్డు మీదుగా గాంధీ చౌక్ నుండి పెద్ద బజార్ గుండా రాజరాజేంద్ర చౌరస్తా వరకు కొనసాగుతుంది. జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలకు సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హనుమాన్ శోభాయాత్ర జరుగుతూ ఉంది. హిందూ వాహిని ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఇటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వచ్చిన పరిస్థితి. అయితే మొత్తం నిజామాబాద్ నగరంలో జరిగినటువంటి ఈ యొక్క ర్యాలీకి సంబంధించి పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మనతో పాటు ఏసీపీ ప్రకాష్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎంతమంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు? దాదాపు 1500 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. మన జిల్లా నుంచి 500, తర్వాత వివిధ జిల్లాల నుంచి 1000 మంది దాకా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం మా సిపి గారి ఆధ్వర్యం. అంటే మొత్తము 1300 మంది బందోబస్తు అంటున్నారు. అదేవిధంగా మిగతా జిల్లాల నుంచి కూడా ఫోర్స్ని తీసుకొచ్చిన అంటున్నారు. సున్నిత ప్రాంతాల్లో ఎటువంటి బందోబస్తు నిర్వహించారు? సున్నిత ప్రాంతాల్లో బందోబస్తు పికెట్ ఏర్పాటు చేశాం. అన్ని చోట్ల ఏదైతే వన్ టౌన్ ఏరియా నుంచి మన నెహ్రూ చౌక్, గాంధీ చౌక్ నుంచి అప్ టు మనం బడా బజార్, ఆర్ఆర్ చౌరస్తా వరకు అన్ని సున్నితమైన ప్రాంతాల్లో మనం పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టోటల్ బ్యారికేడింగ్ ఏర్పాటు చేశాం. అన్ని ఆల్ ఏవైతే లేన్స్ బ్యాలెన్స్ ఉన్నాయో అన్ని కూడా బ్యారికేడింగ్ ఏర్పాటు చేశాం. అక్కడ కూడా మళ్ళీ డబుల్ పికెట్ ఏర్పాటు చేశాం. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము చర్యలు తీసుకున్నాం. అంటే గతంలో కొన్ని జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా సున్నిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. అంటే ఎట్లా ఉంది పరిస్థితి? దాదాపు మొత్తం కంటేశ్వర్ నుంచి ఆర్ఆర్ చౌరస్తా వరకు దాదాపు 150 సీసీ కెమెరాలతోని మేము నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 5 డ్రోన్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేసినాం. ఎట్లాంటి చిన్న సంఘటన జరిగినా కూడా మా పోలీస్ దృష్టికి వచ్చే విధంగా మా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుంది, మా ఎస్బీ వ్యవస్థ పనిచేస్తుంది. అదేవిధంగా మొత్తం రూఫ్ టాప్స్ కూడా వేసుకున్నాం. ఎక్కడైతే సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ రూఫ్ టాప్స్ మా పోలీసు ఫోర్సెస్ అందరినీ పెట్టుకున్నాం. వాళ్ళకి బైనాక్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్లాంటి చిన్న కదలిక అవాంఛనీయ సంఘటన జరిగినా మా దృష్టికి వస్తుంది, ఇమీడియట్గా మేము చర్యలు తీసుకుంటాం. నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ చెప్తా ఉంది. అయితే 1300 మంది పోలీసులు బందోబస్తును నిర్వహిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఇటు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ర్యాలీ ప్రారంభమైంది. అయితే ఈ ర్యాలీలో ఇటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొంటా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ర్యాలీ ప్రారంభమైంది, గత కొన్ని సంవత్సరాలుగా ఈ విధంగా కొనసాగుతుంది. ఎట్లా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? జై శ్రీరామ్. మొట్టమొదటగా హిందూ బంధువులందరికీ హనుమాన్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, తెలంగాణలో అతిపెద్ద ర్యాలీ భాగ్యనగరంలో శ్రీరామనవమి రోజు, ఆ తర్వాత రెండవ అతిపెద్ద ర్యాలీ అంటే ఇందూర్ నగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా. దీనికి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కంటేశ్వర్ ప్రాంగణం నుండి, ఆ ప్రాంతం నుంచి ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటల వరకు ఆర్ఆర్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ నగరంలోని ఇందూరు వీధుల గుండా ప్రయాణించి ముందుకు సాగుతుంది. హిందూ బంధువులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా అందరినీ కోరుకుంటూ, హనుమంతుడు అంటే ఒక శక్తిమంతుడు, ధైర్యవంతుడు, అందరికీ ఆదర్శవంతుడు. ఆయన ఏదైతే రాముడికి ఒక బంటుగా ఉంటూ సేవ చేస్తాడో అది అందరికీ కూడా మనకు ఒక ఆదర్శవంతంగా, ఒక ధర్మం కోసం, ఒక ఆయనని ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా దేశం కోసం, ధర్మం కోసం ముందుకు సాగాలని. ఇది ఒక పండుగనే మాత్రమే కాదు, అందరి భక్తి శ్రద్ధలని, శక్తిని వెలికి తీసిన రోజు అని చెప్పచ్చు. ఈరోజు తమ స్థాయి కన్నా ఎక్కువ శక్తివంతులు అవుతారు ఈరోజు. అదేవిధంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు, మీడియాతో శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ కాషాయమయం, పార్టీలకు అతీతంగా కాషాయ జెండా, కాషాయ పట్టుక చుట్టుకొని నడుస్తూ ఉన్నారు. నిజంగా వారందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరు పాల్గొనడం నిజంగా చాలా సంతోషదాయకం. వేసవి కాలం కావడంతో రోడ్డు ఉంటే వెళ్తున్న రూట్ మ్యాప్లో ఎటువంటి ఏర్పాటు చేస్తారు? బ్రహ్మాండంగా చేస్తారు. సేవకులు సుమారు
ఇక్కడ నుంచి కంటేశ్వర్ ట్యాంక్ నుంచి పడితే చివరి వరకు 100 పై మంది వాళ్ళు పులోరా కానీ జ్యూసెస్ కానీ బటర్ మిల్క్ చాలామంది సేవ చేస్తారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఫ్రూట్స్ సేవ చేస్తారు. చాలా చోట్ల అసలు సేవ చేయడానికి స్థలాలు దొరకని పరిస్థితి ఈరోజు ఇందూరు నగరంలో. కనుక అందరు కూడా ఇలా పాల్గొనవలసి ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం. అది ఆదివాన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చెప్తా ఉంది. అయితే ఈ యొక్క ర్యాలీకి సంబంధించి మొత్తము నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీ ఇటు అమల్వాడి మీదుగా పెద్ద బజార్ మీదుగా చివరికి రాఘవేంద్ర చౌరస్తాకు చేరుకుంటుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తామని చెప్తున్నాం. ఇటు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాట్లన్నీ పూర్తి చేశారని చెప్పేసి ఇటు ధన్పాల్ సూర్యనారాయణ చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హనుమాన్ శోభాయాత్ర అయితే ఘనంగా ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.